కృష్ణవేణి సీరియల్తో టీవీ ప్రేక్షకులకి దగ్గరైన రక్ష గౌడ గుప్పడంత మనసు సీరియల్లో వసుధార పాత్రలో నటిస్తుంది. రిషిధార జోడికి ఈ సీరియల్లో ఫుల్ మార్కులు పడ్డాయి. రిషిగా నటించిన ముఖేష్ గౌడ కొన్ని నెలలుగా సీరియల్లో కనిపించడం లేదు. కిడ్నాప్ అని, అనారోగ్యమని మధ్యలో 2-3 సార్లు పేషెంట్గా చూపించి నెట్టుకొచ్చారు. ముఖేష్ గౌడ జిమ్లో గాయపడడంతో 3 నెలలు రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పారని, ఆ తర్వాత వస్తాడని అన్నారు. వసుధార కూడా 3 నెలల్లో రిషి సార్ని తీసుకొస్తానని శపథం చేసింది. కానీ మళ్ళీ ఆ ఊసే లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్డేట్ ఏంటంటే రిషిలాగే వసుధార కూడా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందట. ఇప్పటికే వసుధార క్యారెక్టర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. కేవలం కాలేజీ ఎండి అనే పదవి తప్ప ఇంకేం లేదు. స్టోరీ మొత్తం అనుపమ, మను మహేంద్ర చుట్టూ తిరుగుతుంది. దేవయాని శైలేంద్ర విలనిజం, ఫణీంద్ర మంచితనం, ధరణి సైలెన్స్ ఇవన్నీ బోర్ కొట్టేశాయి. ఇలాంటి టైంలో రిషి రీఎంట్రీ ఇస్తేనే మళ్ళీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే వసుధార ఉన్నా లేకపోయినా ఏం వ్యత్యాసం ఉండదంటున్నారు సీరియల్ అభిమానులు. మొత్తానికి గుప్పడెంత మనసుని ఓ రేంజ్లో వెలిగించి ఇలా అనామకంగా మార్చేశారంటున్నారంతా. వసుధార వెళ్ళిపోయేలోగా అయినా రిషిని తీసుకొస్తారో, లేదంటే రిషి సార్ లేదంటే నా గుండె ఆగిపోతుందనే డైలాగ్ని ఆసరాగా చేసుకొని వసుధారని కూడా చంపేస్తారో లేదో చూద్దాం. మీరు కనుక రిషి మళ్ళీ సీరియల్లోకి త్వరగా వచ్చి కథ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా సాగాలి అని కోరుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.